ఇక్కడ ఒక అంశం అండి. ఈ అంశాన్ని ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే సాక్షి టీవీ ఉమ్, దీన్ని క్లోజ్ చేయాలని అనుకోవటం లేదండి వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి తప్పు జరిగింది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఉమ్, అర్థమైన తర్వాత కూడా ఎందుకు క్లోజ్ చేసే ఉద్దేశం లేదు అని మాట వాడాను అంటే, ఉమ్, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఉమ్, ఏం మాట్లాడాడు? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలో ఉమ్, కృష్ణరాజు మాట్లాడిన మాటల కన్నా లేదా కొమ్మినేని సపోర్ట్ చేసిన దానికన్నా ఇంకా ఘోరంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఈ విధంగా దాడులు చేసేటువంటి వాళ్ళందరూ భూతాలు, దెయ్యాలు కాదు, అసలు అంతకన్నా ఎక్కువ వీళ్ళు శంకర జాతి వాళ్ళు అని మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? ఈ విధంగా ఈ అంశం మీద రెచ్చగొట్టేటువంటి ఉద్దేశం ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఏం సాధిస్తారు సార్ వాళ్ళు రెచ్చగొట్టి ఏం సాధిస్తారు ఇప్పుడు? చెప్తాను వినండి, ఏం సాధిస్తారని చెప్తాను వినండి. ఉమ్, ఏం సాధించాలనుకుంటున్నారంటే, ఇప్పుడు వీళ్ళు ఆవేశంగా వెళ్ళి కొంతమందిని ప్రోత్సహించి మహిళలను తీసుకెళ్లి సాక్షి ఆఫీస్ మీద దాడి చేశారు కదా, ఓకే. అదే జరగాలని కోరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సానుభూతి కోసమా? సానుభూతి కోసమా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజున ట్రాప్ లో పడ్డారు. ఓకే. ట్రాప్ లో పడి అనాగరికంగా, అప్రజాస్వామికంగా సాక్షి ఆఫీస్ మీద దాడి చేశారు. అది వాళ్ళు ట్రాప్ లో పడి వాళ్ళ రాజకీయంగా ఇబ్బంది పడబోతున్నారు తెలుగుదేశం పార్టీ. ఇది నేను రాజకీయ పరమైనటువంటి అంశంగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎంత దెబ్బతిన్నదో ఆ రోజున వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాల, వైసీపీకి అర్థం కాల, ఓడిపోయిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో జరిగిన కుంభకోణాలని, జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చూపిస్తూ ఇప్పుడు వరకు చాలా చేశారు. ఇప్పుడేం చేశారు? వీళ్ళు విలనై కూర్చున్నారు సాక్షి ఆఫీస్ మీద దాడులు చేయించడం ద్వారా. రైట్. సానుభూతి మరి మీరు అన్నట్టు అప్పుడు సానుభూతి వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మరి ఇప్పుడు వచ్చిందో లేదో చూద్దాం. చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత రైట్ తెలుగుదేశం రైట్ పార్టీ రైట్ ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు వీరంగ గురుమూర్తి గారు, తులసిరెడ్డి గారు, జూపుడు ప్రభాకర్ గారు, కృష్ణాంజీ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి చూద్దాం మరి ఈ అంశం చిలికి గాల్వాన్గా